హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు హిమాస్ కిచెన్. ఈరోజు మన ఛానల్‌లో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ తయారు చేసుకుందామండి. పెసరపప్పు అలాగే ఒక కప్పు అటుకులతో ఇలా మంచి బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ తయారు చేసుకోండి. భలే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ తయారు చేసుకోవడం కోసం ముందైతే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలి. ఇలా ఒక గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ కొలతగా పెట్టుకొని ఆ కప్పుతో అయితే పావు కప్పు వరకు పెసరపప్పు తీసుకోవాలండి. ఇప్పుడు ఇలా కొలుచుకున్న ఈ పెసరపప్పులో తగినన్ని నీళ్లు పోసుకొని ఈ పెసరపప్పుని శుభ్రంగా నీట్‌గా 2, 3 సార్లు అయితే నీట్‌గా శుభ్రంగా కడగాలి. ఇలా కడిగిన తర్వాత నీళ్ళన్నీ కూడా వంపేసుకొని ఈ పెసరపప్పు మునిగే విధంగా నీళ్ళను పోసుకోవాలండి. ఇప్పుడు ఈ పెసరపప్పు పైన మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు అయితే పక్కన పెట్టుకుందాము. 15 నిమిషాలు తర్వాత మీకు మూత తీసి చూపిస్తున్నా చూడండి. మనకి ఇక్కడ పెసరపప్పు అనేవి చక్కగా నానిపోయినాయి. పావు గంట సేపు నానపెట్టామంటే చక్కగా నానిపోతాయండి. ఇప్పుడు ఇలా నానిన ఈ పెసరపప్పులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్, కొంచెం పసుపు వేసుకోవాలి. ఇలా పసుపు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టి ఈ పెసరపప్పునైతే ఉడికించుకోవాలండి. మరీ ఎక్కువ ఉడకకూడదు. మీరు కుక్కర్లో అస్సలు పెట్టొద్దండి. కుక్కర్లో ఒక విజిల్ పెట్టినా కూడా మనకి పెసరపప్పు అనేవి మెత్తగా అయిపోతాయి. కాబట్టి ఇలా ఒక గిన్నెలో అయితే లో ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఈ పప్పు ఉడికేలోపు అయితే మనం వేరొక బౌల్లో ఒక కప్పు అటుకులను తీసుకొని ఈ అటుకుల్ని 2, 3 సార్లు శుభ్రంగా నీట్‌గా కడగాలండి. మనం ఏ కప్పుతో పెసరపప్పు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకుంటే కరెక్ట్‌గా సరిపోతాయండి. ఈ అటుకుల్ని శుభ్రంగా కడిగి నీళ్ళన్నీ కూడా వంపేసుకున్న తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్లనే నీళ్ళని వేసుకొని అటుకులను నానపెట్టుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు పోసారనుకోండి బాగా సాఫ్ట్‌గా నానతాయి. కాబట్టి 2 టేబుల్ స్పూన్ల నీళ్లు వేసుకుంటే సరిపోతుంది. ఆ బౌల్‌ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పెసరపప్పు ఉడికినాయో లేదో చూద్దాము. చూడండి, మనం పెసరపప్పుని ఇలా పట్టుకొని తుంచితే చేత్తో నలిపామనుకోండి చక్కగా ఇలా 2 ముక్కలుగా అవ్వాలి. ఇలా ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువ సాఫ్ట్‌గా ఉడికినా కూడా మనం చేసుకునే రెసిపీ అనేది టేస్టీగా ఉండదు. కాబట్టి ఈ విధంగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటినైతే మనం ఈ విధంగా ఫిల్టర్ చేసుకోవాలండి. అదే నీటిలో ఉంచామనుకోండి ఆ వేడికి పెసరపప్పు ఇంకా సాఫ్ట్‌గా ఉడికిపోతాయి. కాబట్టి ఈ విధంగా అయితే ఈ నీళ్ళన్నిటిని కూడా వంపేసుకొని ఇలా పెసరపప్పును పక్కన పెట్టేసుకోండి. మనకి పప్పు అనేది ఈ విధంగా పలుగ్గా ఉండాలి. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోండి. ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకోండి. పల్లీలు వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది. మీరు కావాలంటే జీడిపప్పు అయినా కూడా వేసుకోవచ్చండి. వీటిని లో ఫ్లేమ్లో 2 నిమిషాలు బాగా ఫ్రై చేసుకోండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మినపగుళ్ళు వేసుకోండి. ఇలా మినపగుళ్ళు వేయటం వల్ల మనకి తినేటప్పుడు మధ్య మధ్యలో పంటి కింద తగులుతూ బాగా క్రిస్పీగా టేస్టీగా ఉంటాయండి. తర్వాత పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు, ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని వీటిని లో ఫ్లేమ్లో కొంచెం ఎర్రగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా చూడండి ఈ విధంగా కొంచెం కలర్ మారాలి. ఈ విధంగా కొంచెం ఎర్రగా అయితే మనకి శనగగుళ్ళు అనేవి బాగా క్రిస్పీగా ఉంటాయండి. అన్నిటిని కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇలా బారుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకోండి. తర్వాత ఒక 3 పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఈలోపు అయితే మీకు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చూడండి, ఇక్కడ ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. ఇలా పసుపు వేసుకున్న తర్వాత 1 నిమిషం మొత్తం కూడా బాగా కలుపుకోవాలి. మనకి చూడండి ఈ విధంగా పోపు అంతా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక చిన్న క్యారెట్ను ఇలా సన్నగా తురుముకొని వేసుకోండి. ఈ క్యారెట్ వేసిన తర్వాత క్యారెట్ అనేది మనకి ఎక్కువసేపు ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇలా సన్నగా తురుముకున్నాం కాబట్టి ఆ వేడికి ఊరికే మగ్గిపోతుంది. ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకొని మనం ముందుగా పెసరపప్పును ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి, ఆ పెసరపప్పుని ఇందులో వేసుకోవాలి. నేను ఇక్కడ పెసరపప్పు వేసా కదండి, మీరు ఈ పెసరపప్పు ప్లేస్లో ఎర్రశనగలు ఉంటాయి కదండి చిన్నవి, వాటినైనా సరే ఒక నైట్ అంతా నానబెట్టి కుక్కర్లో 2, 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని ఆ శనగలను కూడా వేసుకోవచ్చండి. మీకు ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. కానీ ఈ రెసిపీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇవి కొంచెం ఫ్రై అవ్వాలండి. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా అటుకులను అయితే నానబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, అటుకులు కూడా చూడండి కొంచెం సాఫ్ట్గా అయినాయి. మరీ మెత్తగా సాఫ్ట్గా అవ్వకూడదు. ఇలా కొంచెం సాఫ్ట్గా ఉంటే మనకి సరిపోతాయండి. ఇలా నానబెట్టుకున్న అటుకులను కూడా మనం చూడండి పెసరపప్పు ఈ విధంగా కొంచెం ఫ్రై అయినాయి కదా, ఇప్పుడు ఇందులో అయితే వేసుకుందాము. ఇలా అటుకులు మొత్తాన్ని కూడా వేసుకొని ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. మనం పెసరపప్పు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకున్నాము. మీరు సాల్ట్ అనేది చూసి వేసుకోండి. ఇలా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఒకసారి మొత్తం కూడా బాగా కలుపుకుందాము.
ఈ పెసరపప్పు మిశ్రమంలో ఆ అటుకులు కూడా కలిసే విధంగా బాగా కలుపుకోవాలి. మొత్తం కూడా ఈ విధంగా కలిసిన తర్వాత ఇందులో అయితే కొంచెం కొత్తిమీర జల్లుకోండి. కొత్తిమీర ఉంటే కాస్త ఎక్కువగానే వేసుకోండి, ఫ్లేవర్ అనేది బాగుంటుంది. ఇలా కొత్తిమీర వేసుకున్న తర్వాత అంతా కూడా కొత్తిమీర ఫ్లేవర్ అంతా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా లేదా ఈవినింగ్ స్నాక్ లాగైనా నైట్ డిన్నర్లా ఎందులోకైనా కూడా చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఇందులో కావాలంటే నిమ్మరసం కూడా పిండుకోవచ్చండి. నేనైతే ఒక సగం నిమ్మ చెక్కను తీసుకొని ఇలా రసం అయితే పిండుతున్నాను. ఇలా రసం పిండిన తర్వాత బాగా మరొకసారి కలుపుకోండి. పిల్లలు కూడా ఇలా నిమ్మరసం పిండారనుకోండి, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇలా నిమ్మరసం పిండేసి మొత్తం బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమేనండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి. మీరు ఒక చిన్న లైక్ చేయడం వల్ల ఈ వీడియో అయితే మరొక కొంతమందికి రీచ్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది. కాబట్టి లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.